వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. పొంగులేటి వర్సెస్ అనిరుద్ రెడ్డి అన్నట్టు మోడల్ యుద్ధాలు కొనసాగుతున్నాయి. సో పొంగులేటికి వ్యతిరేకంగా దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ లో రహస్యంగా భేటీ నిర్వహించారని చెప్పేసి 2-3 రోజుల నుంచి వార్త అనేది సంచలనంగా మారడం అనేది కూడా జరిగింది. ఈ విషయం ఏకంగా ఏఐసిసి వద్దకు కూడా వెళ్ళినట్టు కూడా సమాచారం. మరి అనిరుద్ రెడ్డి గారేమో అవును మేము ప్రాంత అభివృద్ధి కోసం కలిస్తే తప్పేంటి అని చెప్పేసి డైరెక్ట్ గా మీడియా ముఖానే చెప్పడం అనేది జరిగింది. బట్ తర్వాత అక్కడ వచ్చినటువంటి కొన్ని 10 మంది పేర్లలో దాదాపు 2-3 ఎమ్మెల్యేలు ఇప్పటికీ స్పందించడం అనేది జరిగింది. అందులో బీర్లా ఎలియా గారు అసలు నేను ఆ రోజు కార్యకర్తలతో ఉంటే ఫామ్ హౌస్ లో కలిసిన అట్లా ఎట్లా చెప్తారు, సో వారి పైన నేను చట్టపరమైన కేసులు పెడతాను అది ఇది అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. తర్వాత నాయని రాజేందర్ రెడ్డి గారు కూడా అసలు నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను వేరే దగ్గర ఉన్న సమయంలో వారు క్లారిటీ ఇచ్చారు. ఆ విధంగా ఒక్కొక్క ఎమ్మెల్యేలు కూడా క్లారిటీ ఇచ్చారు. బట్ ఇక్కడ అనిరుద్ రెడ్డి గారు అవును మేము బరాబర్ కలిసినాం, మా ప్రాంత అభివృద్ధి కోసం మాట్లాడుకోవడానికి కలిసినాం అంటే ఎమ్మెల్యేలు ఉన్నంత మాత్రం ఒక దగ్గర కలుసుకోవద్దని చెప్పేసి ఏమైనా రూల్ ఉందా? సో నేను ఫైల్ కి సంబంధించి ఏ మంత్రి దగ్గరికి వెళ్ళలేదు. మల్లు రవి గారు ఇండైరెక్ట్ గా మల్లు రవి గారిని అలాగే ఇతరులను ఉద్దేశించి కూడా మాట్లాడడం అనేది కూడా జరిగింది. సో ఆయన చెప్పినటువంటి అంశాలు ఏందనేది చూసుకున్నట్టయితే పొంగులేటి అవినీతి ఆధారాలు బయటపెట్టిన అనిరుద్ రెడ్డి అని చెప్పేసి కూడా ఒక శీర్షిక వచ్చింది ఒక పేపర్ లో. రెవెన్యూ శాఖలో కోట్ల రూపాయల దోపిడీ, అందుకే మంత్రి వాటా ఎంత, కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ నిజమే, అందులో ఎలాంటి రహస్యం లేదు. సో తను మాత్రం ఓపెన్ గానే చెప్తున్నారు అవును మేము భేటీ అయినా దాంట్లో రహస్యమే లేదు, మేమేదో 4 మాటలు మాట్లాడుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము, దానికి సంబంధించి కూడా మీరు ఇంత రచ్చ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడుకోవద్దా, అది కరెక్టే. సో మరి తను ఏ ఫైల్ కూడా రెవెన్యూ మంత్రి దగ్గర పెట్టలేదు, తను మాత్రం ఒక ఫైల్ పెట్టారు, ఆ ఫైల్ కి సంబంధించి మాత్రమే ఇష్యూలు జరిగినాయి అన్నట్టు కూడా నార్కర్నూలు ఎంపీ మల్లు రవి గారు ఇండైరెక్ట్ గా చెప్పడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి వెంటనే రియాక్ట్ అయ్యారు ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో. సో ఎవరికి చరిత్ర ఏందో అందరికీ తెలుసు, త్వరలో సీఎం రేవంత్ దీపాదాస్ మున్షిని కలుస్తా, వివరాలన్నీ బయట పెడతా అన్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా సంచలనం సృష్టించడం అనేది కూడా జరిగింది. సో తిరుమలలో తెలంగాణలో లెటర్ ప్యాడ్స్ తీసుకోవట్లేదు, మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా మొదటగా కాంట్రవర్సీ తెరలేపారు. తర్వాత ఒక ఫార్మా కంపెనీ ఇష్యూలో కూడా ఇక్కడ రైతులకి అన్యాయాలు జరిగితే మాత్రం నేను ఫ్యాక్టరీని పెట్రోల్ పోసి కాలబెడతా అని చెప్పేసి అన్నారు. తర్వాత ఒక సందర్భంలో ప్రభుత్వ కార్యాలయంలో సడన్ ఎంట్రీ ఇచ్చి అక్కడ ఒక అధికారిని సస్పెండ్ చేయడం అనేది కూడా జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ పొంగులేటి ఇష్యూలో అనిరుద్ రెడ్డి గారు సంచలనంగా విషయాలు చెప్పడం అనేది జరిగింది. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో అవినీతి ఘోరంగా ఉంది, సో వాళ్ళ పార్టీలో అవినీతి ఉందని చెప్పేసి డైరెక్ట్ గా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే చెప్తున్నాడు, ఇంత అవినీతి చేసినాం, ఇంత అవినీతి ఉంది అని చెప్పేసి అది కూడా ఛానల్కే చెప్పడం అనేది జరిగింది. సో ఓ అధికారి విరాసత్ చేయడానికి రైతు నుంచి ₹1,00,000 లంచం అడిగారని తెలిపారు. అందులో మంత్రి వాటా ఎంత అని ప్రశ్నించారు. మా ప్రభుత్వం ఇలా జరుగుతున్నప్పుడు మరి మేము ప్రజల తరపున ప్రశ్నించాలి, ఎందుకంటే ప్రజాపాలన ప్రజాప్రభుత్వం. సో ప్రజలకి హక్కు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కూడా ప్రశ్నించడంలో తప్పే లేదు అనిరుద్ రెడ్డి గారు. సో విషయంలో మా ఫుల్ సపోర్ట్ కూడా మీకే. సో అని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ పైన ఆయన కుండబద్దలు కొట్టారు. ఎమ్మెల్యేలు భేటీ అయిన మాట వాస్తవమేనని. మరి ఇక్కడ అనిరుద్ రెడ్డి గారిని నమ్మాలా, మేము అసలు ఆ భేటీలో అటెండ్ కాలేదని చెప్పేసి చెప్తున్నటువంటి ఎమ్మెల్యేలను నమ్మాలా, ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. మరి ఆ ఎమ్మెల్యేలా లేకపోతే ఇంకా వేరే ఎమ్మెల్యేలు కూడా దీంట్లో ఉన్నారా? కొంతమంది ఏమో 11 మంది అంటున్నారు, కొంతమంది 10 మంది అంటున్నారు. నిన్న అయితే ఏకంగా 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఈ చిన్న ఇష్యూ అనేది ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అనేది చూడాలి. ముందే కేసీఆర్ గారు రంగంలో దిగుతా అని చెప్పేసి అనడం, తర్వాత నేను కొడితే బలంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం, అదే టైంలో ఈ 15 మంది ఎమ్మెల్యేలు అది బయట పెట్టడం. సో దీని వెనుక రాజకీయాలు లోతుగా చూస్తే మాత్రం చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి గురించి చర్చించేందుకు తాము కలిసినట్టు మాట్లాడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో నియోజకవర్గంలో అభివృద్ధి కొన్ని ప్రాజెక్టుల పనుల కోసం ఒక చోట కలిసి మాట్లాడుకుంటే తప్పేముందని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరిగింది. ఆ విషయంలో మాత్రం తప్పే లేదు. మరి ఇక్కడ తప్పంతా ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే అనిరుద్ రెడ్డి గారి ఆ ఫామ్ హౌస్, అనిరుద్ రెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్తున్నారు అవును మేము ఎమ్మెల్యేలు మేము కలిసినాం. సో ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, అలాగే నియోజకవర్గాల బడ్జెట్ విషయంలో కావచ్చు దాదాపు 14 నెలలు కంప్లీట్ అయింది. సో ప్రజలు మమ్మల్ని అడుగుతారు, మేము కూడా వాళ్ళకి
జవాబుదారీతనంగా ఉండాలి. సో రీసెంట్గా ఒక రైతు దగ్గర 1,00,000 అవినీతి జరిగింది, లంచం అడిగింది ఒక అధికారి. మళ్ళీ దాంట్లో మంత్రి వాటా కూడా ఏమైనా ఉందా? సో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంత అవినీతి జరుగుతున్నా కూడా మనం ఏం చేస్తున్నాం? సో ప్రజల తరపున ఒక జవాబుదారీగా, ఒక ప్రజా ప్రతినిధిగా నేను ప్రశ్నిస్తున్నా అని చెప్పేసి కూడా చెప్పారు. మరి ఇప్పుడు ఏకంగా ఇది పొంగులేటి అలాగే మల్లు రవికి కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం అనేది జరిగింది కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? మరి అనిరుద్ రెడ్డి గారు చెప్పింది నిజం అనుకోవచ్చా? ఆ ఎమ్మెల్యేలు చెప్పింది నిజం అనుకోవచ్చా? నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖలో భారీ అవినీతి జరుగుతుందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.